ఆంధ్రా స్టైల్ చికెన్ చిల్లీ కర్రీ. మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ఉండబోతున్నా. సో ఇక్కడ వచ్చేసి చికెన్ తీసుకున్నాము, ఒక ½ కేజీ చికెన్ తీసుకున్నాను. టమాటో కనిపిస్తుందా, టమాటో, తర్వాత ఒక 16 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆనియన్. ఈ చికెన్ అనేది దీంట్లో వేసేసుకుందాం. ఇది నీట్గా. సో చికెన్ వేసేసి మూత పెట్టారు. ఇప్పుడు వచ్చేసి మసాలా ఐటమ్ తీసుకున్నాం. కారము, ఉప్పు, గరం మసాలా, తర్వాత తీసేసి ఇలా నీట్గా ఉడికింది. దీంట్లో మనం చేసుకున్న మిశ్రమం అది అండ్ తీసుకున్నాం. సో ఇలా ఆయిల్ ఫామ్ అయింది పైన నీట్గా. ఆంధ్రా స్టైల్ చికెన్ చిల్లీ కర్రీ, దీని మీద గార్నిషింగ్ అండ్ ఈ బేలిక్స్ చికెన్ కర్రీ. సో గ్రేవీ అనేది దీని మీద రైస్ మీద వేసుకున్నప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. షెర్రీ రాజు క్యాటరింగ్ సర్వీసెస్. సో ఇవాళ డిష్ వచ్చేసి ఆంధ్రా స్టైల్ చికెన్ చిల్లీ కర్రీ. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెర్రీ లైఫ్ స్టైల్. సో ఇవాళ వచ్చేసి మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ఉండబోతున్నా. సో ఇక్కడ వచ్చేసి చికెన్ తీసుకున్నాము, ఒక ½ కేజీ చికెన్ తీసుకున్నాను. సో ½ కేజీ మనకి బోన్తో ఉన్న చికెన్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు దానికి గ్రేవీ చికెన్ అనమాట. ఓకే, దానికి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం నెక్స్ట్. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ టమాటో కనిపిస్తుందా, టమాటో, తర్వాత ఒక 16 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆనియన్. సో ఆదా అనేది మనము నీట్గా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ టమాటో ఒకటి మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియను, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు మనం పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇది లాస్ట్లో మనము గార్నిషింగ్ టైంలో మసాలా వేసే టైంలో అది యాడ్ చేసుకోవాలి. అది ప్రాసెస్. తర్వాత ఆదా ఆనియను, టమాటో అండ్ గ్రీన్ చిల్లీ మళ్ళీ మనం ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. ఆనియన్ కొన్ని ఒక ఆదా ఆనియను దీంట్లో వేయండి గ్రైండ్ కోసం. తర్వాత కరివేపాకు మొత్తం, కొత్తిమీర అండ్ ఆదా గ్రీన్ చిల్లీ ఇవి గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ ఐటము ఇది కూడా దీన్ని 2 సగం చేయాలి. గ్రీన్ చిల్లీ విరిస్తే సరిపోతుంది, ఇట్లా విరిస్తే సరిపోతుంది. ఇట్లా కట్ చేసుకుని ఇది కడాయిలో వేసుకోవడానికి. సో అప్పుడు కడాయి పెట్టుకున్నాము కటింగ్ లోపు. ఇక చికెన్ రెడీగా ఉంది. అండ్ చికెన్ కడిగిన వాటర్ కూడా ఇది తీసి పెట్టాను. ఇది సెకండ్ టైం కడిగిన వాటర్. ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైం కడిగిన వాటర్ తీసి పెట్టినాం అన్నమాట లాస్ట్లో పోసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పోసుకుందాం. సో ఇలాంటి బందంపాటి గిన్నె కావాలా. ఓకే, దీంట్లో బిర్యానీ చేసుకోవచ్చు, 1 కేజీ బిర్యానీ చేయొచ్చు, కర్రీ కూడా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ కర్రీ మేకింగ్ అండ్ బిర్యానీ మేకింగ్. సో ½ కేజీ కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కొంచెం పెద్ద స్పూన్ ఇది. ఆయిల్ 2 స్పూన్స్ వేయాలి. ఇప్పుడు అది వేడవుతున్నప్పుడు ఆనియను, గ్రీన్ చిల్లీ అండ్ టమాటో 3 వేయాలి.
ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో, ఈ మూడు వేసి కొంత పసుపు, ఇవి నీట్గా కలుపుకున్నాం. పసుపు వేసాను, పసుపు వేసి నీట్గా ఫ్రై చేసుకున్నాం. ఇలా వెల్లుల్లి అనేది పండు కిందకి వస్తే బాగుంటుంది, అందుకని వెల్లుల్లి డైరెక్ట్ వేసుకున్నాము. జింజర్ ఒకటి గ్రైండ్ చేసుకుంటాం, ఆదా వేసి ఆదా గ్రైండ్ చేసుకుంటాం. సో ఆదా అనేది దీంట్లో గ్రైండ్ చేసుకుంటాం. ఓకే, ఈ చికెన్ అనేది దీంట్లో వేసేసుకుందాం. ఇది నీట్గా మగ్గాయి, దాంట్లో ఆయిల్లో నీట్గా ఫ్రై అయ్యాయి. చికెన్ వేసేద్దాం దీంట్లో. సో ఇలా ప్యాన్ అనేది పెద్దగా ఉంటే మనకి కుకింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి చికెన్ బౌల్ పైన మూత పెట్టేశాం. సో చికెన్ వేసేసి మూత పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మసాలా ఐటమ్ తీసుకున్నాం. కారము, ఉప్పు, గరం మసాలా, తర్వాత గరం మసాలాతో పాటు ఇక్కడ నార్మల్ రెగ్యులర్ మసాలా, బే లీవ్స్, లవంగాలు, యాలకులు, సాజీరా, ఇవన్నీ తీసుకున్నాం. ఓకే, అండ్ మనకి కావాల్సిన పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో మిక్స్ చేయడం. ఓకే, ఇప్పుడు ఇదంతా అవ్వడానికి ఒక 5 minutes పడుతుంది. తర్వాత ఇది చేద్దాం. ఈ బౌల్ మీద ఉన్నది మూత తీసేద్దాం. తీసేసి ఇలా నీట్గా ఉడికింది. దీంట్లో మనం చేసుకున్న మిశ్రమం అది, అండ్ సాజీరా, లవంగాలు, ఇలాచీ వాటర్ ఇవే వేయాలి. అండ్ ఉప్పు, కారం, గరం మసాలా, అండ్ ఇవి మనము రోట్లో కొంచెం దంచుకున్నాము, అవి వేసేద్దాం. బే లీవ్స్, ఈ బే లీవ్స్ లాస్ట్లో ఇది కలుపుకుందో వేద్దాం. ఈ వాటర్ పోసేయాలి. ఇవి సెకండ్ టైం కడిగిన వాటర్. సో చికెన్ ఫ్లేవర్స్, దీంతో పాటు ఇంకొక బౌల్ ఆఫ్ వాటర్ పోసుకుంటాం. సో ఇప్పుడు నీట్గా ఇది కలవాలి. కలిపిన తర్వాత బే లీవ్స్ వేసుకున్నాం. సో బే లీవ్స్ వేద్దాం. సో బే లీవ్స్ కూడా వేసేసి ఒక 20 minutes పాటు నీట్గా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో ఉడికియాలి. సో దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్న మసాలాలోనే నువ్వులు ప్లస్ కొబ్బరి పొడి రెండు మిక్స్ అయ్యింది. అందుకే మసాలా క్వాంటిటీ అనేది ఎక్కువ కనిపించింది మనకి. దాంట్లోనే మనం ఆ పౌడర్లోనే కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసాం. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 20 minutes ఉడికియాలి. సో దీంట్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో వేసేసుకుంటే 20 minutes పాటు నీట్గా ఉడుకుతుంది. ఇది ఉప్పు, కారాలు అన్నీ వేసాము. ఇంకా వేరే ఐటమ్ ఏమి వేసే అవసరం లేదు. లాస్ట్లో గార్నిషింగ్ చేసుకుని సరిపోతుంది. గైస్, మన
చికెన్ కర్రీ అయిపోయింది, చికెన్ గ్రేవీ కర్రీ. అండ్ ఇప్పుడు గార్నిషింగ్ చేసుకున్నాం. ఓకే, సో గార్నిషింగ్కి మనం కొత్తిమీర అనేది ఇట్లా చాప్ చేసి పెట్టుకున్నాము. ఈ చాప్ చేసిన కొత్తిమీర అనేది ఇప్పుడు దాని మీద చల్లుకుందాం. ఓకే, ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి ఇది గార్నిషింగ్ చేసుకుందాం. సో ఇలా ఆయిల్ ఫామ్ అయింది పైన నీట్గా. ఆంధ్ర స్టైల్ చికెన్ చిల్లీ కర్రీ, దీని మీద గార్నిషింగ్. అండ్ ఈ బే లీవ్స్ వేస్తే కొంత ఫ్లేవర్స్ యాడ్ అయితే కాబట్టి బే లీవ్స్ వేసాము, కానీ ఓన్లీ 4 వేసాము దీంట్లో. సో ఇక్కడ పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది. సో రైస్ కూడా రెడీ అయిపోయింది, ఉమ్మగిలుతుంది అది. అండ్ ఇక్కడ కూడా గార్నిషింగ్ అయిపోయింది. ఇక్కడ స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి ఇది రెడీ ఫర్ ఆంధ్ర స్టైల్ చికెన్ చిల్లీ కర్రీ, చికెన్ చిల్లీ గ్రేవీ కర్రీ. ఓకే, గ్రేవీ ఉంటుంది కాబట్టి రైస్కి చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. అండ్ దీంతో పాటు కర్డ్తో పాటు కూడా బాగుంటుంది, రైస్ అండ్ కర్డ్. ఓకే, అండ్ చికెన్ కర్రీ. సో గ్రేవీ అనేది దీని మీద రైస్ మీద వేసుకున్నప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. సో గ్రేవీగా బాగుంటుంది. సో విల్ టేస్ట్ ఇట్. చాలు. ఇప్పుడు ఆనియన్స్తోని గార్నిషింగ్ చేద్దాం. సో ఇప్పుడు ఒక స్పూన్తోని వీల్ టేస్ట్ ఇట్. పీసెస్ కనపడ, పీస్ పైకి పెట్టు. Okay, so we'll taste chilli chicken curry, Andhra style chilli chicken curry. We are tasting it with rice. సో ముక్క కూడా నైస్ ఉడికింది అనమాట. సో వేడిగా పొగలు వస్తుంది. సో చిన్న ఆనియన్ కూడా పెట్టుకుందాం. సో దిస్ ఈజ్ ఆంధ్ర స్టైల్ చికెన్ చిల్లీ కర్రీ విత్ చాప్డ్ ఆనియన్స్ కాకుండా స్లైసెస్, ఆనియన్ స్లైసెస్. మెత్తగా ఉడికింది. వన్ మోర్ బైట్. అండ్ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్స్ ప్లస్ టమాటో ఫ్లేవర్స్, ఆనియన్ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. మసాలా కూడా మనం నూరుకున్న మసాలా, ఎవ్రీథింగ్ ఈజ్ టేస్టీ. సో అన్ని ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ది సెకండ్ బైట్. సో చెస్ట్ పీస్ అయినా మీరు ఇక్కడ చూడవచ్చు, ఎంత ఉడికింది. సో ఇలా నీట్గా ఉడకాలి, ఉడికితే బాగుంటుంది టేస్ట్. మసాలాలు అవన్నీ నీట్గా వేసుకొని ఇలా మెత్త ఉడకాలి. చెస్ట్ పీస్ ఇప్పుడు మీకు చూపించేది నేను. సో దిస్ ఈజ్ చిల్లీ చికెన్ కర్రీ, ఆంధ్ర స్టైల్లో చిల్లీ చికెన్ కర్రీ. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఒక కార్డు ప్లే అవుతుంది, శరీరాజు క్యాటరింగ్ సర్వీసెస్. మీకు ఎలాంటి పార్టీ కానీ ఈవెంట్ కానీ, చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ కానీ అట్లాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు ఆ నెంబర్ కాల్ చేయండి. 8688830336. దీని తర్వాత కార్డు ప్లే అవుతుంది. ఈ నెంబర్ నోట్ చేసుకొని మీరు నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీకు హైదరాబాద్ లొకేషన్ అండ్ అవుట్డోర్ లొకేషన్ కూడా ఉంది. హైదరాబాద్ లొకేషన్ ఏమైనా ఉంటే నేను ఈవెంట్స్ క్యాటరింగ్ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకే, సైనింగ్ ఆఫ్, ఫిట్ షెల్లీ లైఫ్ స్టైల్.
Sherry Raju Catering Services. We are into weddings, corporate events, parties, indoor, outdoor, and we are specialists in Hyderabadi dum biryani, Dupudupotu mutton biryani, all type of sweets, and Rajugari Kodi Pulavs. And our contact 8688 30336 ESP Raju. Location Hyderabad.